ని ఓన్లీ 11 హెల్పింగ్ వర్బ్స్ తోటే తెలుసుకోండి. ఒక్కసారి చూడండి. హెల్పింగ్ వర్బ్స్ చూసుకుంటే డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండి. ఈ ప్రెజెంట్ ప్రెజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ తెలుసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. డూ ఫార్మ్స్ అన్నాను, బీ ఫార్మ్స్ అన్నాను, హ్యావ్ ఫార్మ్స్ అన్నాను. డూ ఫార్మ్స్ ఎప్పుడు కూడా సింపుల్ టెన్స్ లో చూసుకోవచ్చు, బీ ఫార్మ్స్ కంటిన్యూస్ టెన్స్ లో, హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ లో. ఇప్పుడు ప్రెజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏంటి తెలుసుకోవాలి. ప్రెజెంట్ లో డూ ఫార్మ్స్ అంటే డూ డస్, బీ ఫార్మ్స్ అంటే యామ్ ఈజ్ ఆర్, హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ యాజ్. అదే ఫాస్ట్ లో చూసుకుంటుంటే డూ ఫార్మ్స్ డిడ్, బీ ఫార్మ్స్ వాజ్ వర్లు, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాడ్. అంటే ఈ ఎక్కడ చూసినా కానీ ఈ స్ట్రక్చర్స్ అనేది సేమ్ ఉంటుంది. చూడండి ఒకసారి V4 అన్ని కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి ఉంటుంది, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించి ఉంటుంది చెప్పాను. ఓకే, వీటి యొక్క ఉపయోగం అసలు హెల్పింగ్ వర్బ్స్ యొక్క ఉపయోగం ఏంటనేది ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తో మీకు చూపెడతాను. చూడండి. ఇప్పుడు చూడండి, స్పీక్ అని తీసుకున్నాను మెయిన్ వర్బ్. ఒకవేళ సపోజ్ ఒక సబ్జెక్ట్ అని తీసుకున్నాను అనుకోండి, ఐ స్పీక్ అన్నాను, ఇది మెయిన్ వర్బ్ V1 లో ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ అని తెలుస్తుంది. ఒకవేళ ఐ స్పోక్ అన్నాను, V2 లో ఉంది కాబట్టి పాస్ట్ అని తెలుస్తుంది. ఐ ఆమ్ స్పీకింగ్ అంటున్నాను, ఐ వాజ్ స్పీకింగ్ అంటున్నాను. ఇక్కడ V4 ఉంది, ఇక్కడ V4 ఉంది, కానీ ఇక్కడ యామ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. యామ్ ఉంటే ప్రెసెంట్ అని తెలుస్తుంది. ఎట్లా ప్రెసెంట్ అని తెలుస్తుంది చూడండి. ప్రెసెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ లో యామ్ ఉంది కదా, అదే స్పీకింగ్ అని చెప్పాను, వాజ్ ఉంది. వాజ్ ఎక్కడ ఉంది, పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉందని, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉందంటాం. ఒకవేళ స్పోకెన్ అని ఉన్నది, ఐ హావ్ స్పోకెన్, ఐ హాడ్ స్పోకెన్, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ అని అనుకోండి. ఈడ స్పోకెన్, ఈడ స్పోకెన్, ఈడ స్పోకెన్ అంటే వర్బ్ అనేది మెయిన్ వర్బ్ అనేది ఏం చేంజ్ కావట్లేదు. వర్బ్ మెయిన్ వర్బ్ సేమ్ ఉంటుంది, కానీ ఈడ హ్యావ్ వచ్చింది, ఈడ యాడ్ వచ్చింది, విల్ హ్యావ్ వచ్చింది. ఈ హ్యావ్ అంటే మనకు ప్రెసెంట్ టెన్స్ అని తెలుస్తున్నది కదండి. ఇది హ్యావ్ అంటే ప్రెసెంట్ టెన్స్, ఇది హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్. ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఇది చూడండి. హ్యావ్ ఫార్మ్స్ అనేది అన్ని కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటాయి. ఇక్కడ హ్యావ్ గానీ యాజ్ గానీ ఉంటే ప్రెసెంట్ అన్నా, యాడ్ ఉంటే పాస్ట్ అన్నాం. అదే విల్ హ్యావ్ ఉందంటే విల్ గానీ షెల్ గానీ ఎక్కడైనా సెంటెన్స్ లో పడుతుంది, ఫ్యూచర్ అని చెప్తాము. విల్ హ్యావ్ కాబట్టి పర్ఫెక్ట్ అన్నట్టు, హ్యావ్ ఫార్మ్స్ కూడా పర్ఫెక్ట్. అంటే ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ పని ఏ టైంలో చేసావు అనేది ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ హెల్పింగ్ వర్బ్స్ నీట్గా నేర్చుకోవాలి. ఇంకా మనకు లాంగ్ వీడియో తీసుకొని ఇంకా నీట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నా లాంగ్ వీడియో చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ అన్నారు.